రాష్ట్రంలో ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకాకుళం బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. సీనియర్ అడ్వకేట్ తర్లాడ రాధాకృష్ణ అధ్యక్షతన ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 12 మంది పోటీ చేస్తున్నారు. పటిష్టమైన ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరుగుతోంది. మొత్తం 575 ఓట్లు ఉండగా గురువారం మధ్యాహ్నం 2 గంటలకు 60% ఓట్లు పోలయ్యాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా 3 పోటీ పడుతున్నారు. కార్యదర్శి పోస్టుకు 2, ఉపాధ్యక్షుని పోస్టుకు 2, సహాయ కార్యదర్శి పోస్టుకు 2 పోటీ పడుతున్నారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది టి రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారు. ఈరోజు శ్రీకాకుళం బార్ అసోసియేషన్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. అన్ని పోస్టులకి ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, అలాగే జనరల్ సెక్రటరీ, లేడీ రిప్రజెంటేటివ్ మొదలగు పోస్టులకి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా సాఫీగా ఆనందకరమైనటువంటి వాతావరణంలో అడ్వకేట్స్ అందరూ కూడా మిత్రుల వలె ప్రోత్సహించి ఈ ఎన్నికలు అనేవి సక్రమంగా జరుగుతున్నాయి. ఈ విధంగా సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. తరువాత 4 గంటల తర్వాత రిజల్ట్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా బార్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. నేను 1989 నుండి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. మరి నా సహచరులు, నా జూనియర్స్, సీనియర్స్, మహిళలు అందరూ కూడా నాకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఎలక్షన్ కూడా సజావుగా జరగడానికి కూడా అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఆల్రెడీ 150 ఓట్స్ వరకు ఇప్పుడు పోలాయి. అందరూ కూడా నన్ను అభిమానిస్తున్నారు. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. సాయంత్రం 4 గంటలకి కౌంటింగ్ క్లోజ్ చేస్తారు. 4 తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మా ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ కంటెస్టెంట్లు ప్రెసిడెంట్ పోస్ట్కి 3 కంటెస్ట్ చేస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి 2 కంటెస్ట్ చేస్తున్నారు. అలాగే జనరల్ సెక్రటరీ పోస్ట్కి 2 కంటెస్ట్ చేస్తున్నారు. లేడీ రిప్రజెంటేటివ్కి 2 కంటెస్ట్ చేస్తున్నారు. మొత్తం 92 కంటెస్ట్ చేస్తున్నారు. సుమారుగా 685 ఎన్నో ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు 150-200 ఓట్లు దగ్గరలో పోలయ్యాయి. ఇప్పటికి ఇంకా సుమారుగా 500 చిల్లర ఓట్లు పోలవలసి ఉంది. నెక్స్ట్ 4 గంటల వరకు జరుగుతుంది. 4 గంటల తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం.